ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణమ్మకు జలహారతి కూడా ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, శ్రీశైల జలాశయానికి పూర్తి స్థాయిలో కూడా పై ఎగువ ప్రాంతాల నుంచి నీరు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో నీటిని దిగువ సాగర్ కు రిలీజ్ చేసేందుకు పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తేందుకు కూడా బాబు టూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూర్ శ్రీశైలంలో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు సున్నిపెంట విమానాశ్రయ హెలిప్యాడ్ నుంచి కూడా శ్రీశైల టెంపుల్ కు శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని అనంతరం మళ్ళీ సున్నిపెంటకు చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైల డ్యామ్ సైట్ కు వచ్చి అక్కడ జలహారతిలో పాల్గొంటారు. ఆ జలహారతిలో పాల్గొన్న తర్వాత సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు గేట్లను కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక నెల రోజుల ముందుగానే అంటే ఈ జూలై మొదటి వారంలో శ్రీశైల జలాశయానికి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చిన సందర్భంగా డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసేందుకు అధికారులు అన్ని సంసిద్ధం చేయడంతో ఈ రోజు బాబు టూర్ ఫిక్స్ అయిన పరిస్థితి. పూర్తి స్థాయిలో శ్రీశైల జలాశయానికి ఇప్పటికే 885 అడుగులకు గాను 880 అడుగులకు 81.5 అడుగులకు నీరు చేరుకోవడంతో ఈ యొక్క నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇటు పోతిరెడ్డిపాడు అలాగే బనకచెర్ల నుంచి కూడా డైవర్షన్ కెనాల్స్ కు నీటిని విడుదల చేస్తున్నటువంటి అధికారులు ఈ యొక్క శ్రీశైల జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేసి సాగర్ కు తరలించేందుకు సన్నద్ధం చేశారు. మొత్తంగా కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు శ్రీశైలం చేరుకోవడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.